మర్రి గోల్డెన్ డైమండ్స్ ప్రారంభోత్సవ మరియు అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్ గా VA పై ఫ్లాట్ 25% తగ్గింపు. మర్రి గోల్డెన్ డైమండ్స్, కుకట్పల్లి, హైదరాబాద్. మహిళల ఆశలు ఆకాంక్షలను కాంగ్రెస్ చిదిమేసిందని కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, శ్రీనివాస్ వర్మ విమర్శించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్తో కలిసి ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించారు. బిల్లు అడ్డుకుని కాంగ్రెస్ పార్టీ ఘోరమైన పాపం చేసిందని రామ్మోహన్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల ఆగ్రహాన్ని కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు రుచి చూస్తాయన్నారు. డీలిమిటేషన్ వల్ల ఏ రాష్ట్రానికి, పార్టీకి, ప్రాంతానికి అన్యాయం జరగదని స్పష్టం చేశారు. డీలిమిటేషన్ను ఎందుకు అడ్డుకుంటున్నారో విపక్షాలు స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళల హక్కులను కాంగ్రెస్ కాలరాసిందని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ వైఖరిని నిరసనగా విజయవాడలో మహిళా ఆక్రోశ సభ నిర్వహిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ప్రకటించారు. 140 కోట్ల జనాభాలో సగభాగం ఉన్నటువంటి మహిళల తాలూకా ఆకాంక్షల్ని నెరవేర్చే విధంగా 3 దశాబ్దాల కాలం నుంచి నలిగిపోతున్నటువంటి ఈ విమెన్ రిజర్వేషన్కి ఒక సరైనటువంటి అర్థం చూపించే విధంగా చేసినటువంటి ఆ సవరణ బిల్లుని ఓటమి పాలు చేసినటువంటి కాంగ్రెస్ నాయకులు కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, వాళ్లతో సహకరించినటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి మిగతా అలయన్స్ పార్టీస్ కానీ వాళ్ళందరూ కూడా క్షమించరానటువంటి నేరం చేశారు. ప్రజాస్వామ్యంలోనే, భారతదేశంలోనే ఒక చీకటి రోజుగా అది తయారు చేశారనేది ఈరోజు స్పష్టంగా తెలియజేస్తున్నాను. గ్యారంటీ ప్రకారం ఒక ప్రధానమంత్రి గారు కానీ, అమిత్ షా గారు కానీ అన్నిటిని కూడా ఆన్సర్ చేసుకుంటూ చెప్పినా సరే వాళ్ళు ఎక్కడా కూడా వాళ్ళ మొండి వైఖరిని తగ్గించుకోకుండా దాన్ని వ్యతిరేకించారనంటే వాళ్ళలో ఎంత రాజకీయ కక్ష దాగుందో, కుట్ర దాగుందో, మహిళల మీద ఎంత వ్యతిరేకత దాగుందో కూడా ఈ సందర్భంగా మనం తెలుసుకోవచ్చు. అయితే స్పష్టంగా తెలియజేస్తున్నాను, ఇది ఇండీ అలయన్స్ కాదు, ఇది యాంటీ విమెన్ అలయన్స్. ఇది మహిళా వ్యతిరేక అలయన్స్గా వీళ్ళందరూ కూడా తయారై ఎట్టి పరిస్థితుల్లో దీన్ని పాస్ చేయకుండా చేయాలని ఒక కుట్రతో చేసినటువంటిదే కానీ దీని వెనుక ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ కానీ, ఆబ్లిగేషన్స్ కానీ, అబ్జెక్షన్స్ కానీ ఏవి కూడా లేవు. కాంగ్రెస్ కానీ, టీఎంసీ కానీ, ఎస్పీ కానీ, డిఎంకే కానీ ఈ దేశంలో మహిళల యొక్క హక్కులను కాలరాసే విధంగా పార్లమెంట్లో వారు వ్యవహరించినటువంటి విధానం కానివ్వండి, బిల్లు వీగిపోయాక వారు చేసుకున్నటువంటి సంబరాలు కానివ్వండి చాలా జుగుత్సాకరంగా ఉన్నాయనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీ గారు చట్టసభల్లో ఉండాలా, ప్రియాంక గాంధీ గారు చట్టసభల్లో ఉండాలా, డిఎంకే పార్టీలో కనిమొళి గారు ఉండాలా, ఎస్పీలో డింపుల్ యాదవ్ గారు ఉండాలా మహిళల తరపున. కానీ దేశంలో ఉన్నటువంటి సామాన్య మహిళలు ఎవరు కూడా రాజకీయాల్లోకి ఉండకూడదు, చట్టసభల్లో ప్రోత్సహించకూడదు అనేటువంటి ఆలోచన చాలా స్పష్టంగా కనపడతాం. ఇవాళ కాంగ్రెస్ చేసిన ఏదైతే కుట్రుందో, కాంగ్రెస్ తన మించి సంబరాలు చేసుకుంటున్న తరుణం, నిజంగానే వాళ్ళని ప్రశ్నించాలి. ఇవాళ డీలిమిటేషన్ లేకుండా మహిళా బిల్లు ఏ విధంగా సాధ్యమవుతుంది? డీలిమిటేషన్ ద్వారా వాళ్ళకి సీట్లు పెంచి వాళ్ళకి అందించాలనే ఒక గొప్ప ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. వాళ్ళు అనుకునే విధంగా దక్షిణాది రాష్ట్రాలు కానీ మిగతా ఏ రాష్ట్రానికి నష్టం చేకూరకుండా స్వయంగా ప్రధానమంత్రి అలాగే హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఇద్దరు కూడా స్పష్టమైన విధానాన్ని చెప్పడం జరిగింది. 50% మేరకు ఏవైతే సీట్లు ఉన్నాయో ఆ సీట్లు ఆ విధంగా పెంచుతామని చెప్పడం జరిగింది. సుమారు 850 సీట్లు దేశవ్యాప్తంగా వచ్చి అనేక మందికి పోటీ చేసే అవకాశం, ముఖ్యంగా మహిళలకి 1/3 దాంట్లో పాల్గొనే అవకాశం వస్తుంది. ఇంత సరళంగా అందరికీ అర్థమయ్యే ఏదైతే విషయం ఉందో, ఎందుకు ఇవాళ వాళ్ళకి అర్థం కాలేదు, ఎందుకు ఈ యొక్క బిల్లును వ్యతిరేకించారు అంటే కేవలం మహిళలకి వాళ్ళకి సాధించిన హక్కు ఏదైతుందో దాన్ని అందించకూడదు అనే ఒక పెద్ద ప్రయత్నమే తప్ప ఇంకోటి కాదు.